నమస్తే మన హైదరాబాద్ కు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. కేబీఆర్ పార్క్ వద్ద అమల్లోకి వచ్చిన వన్ వే ట్రాఫిక్. తొలి రోజున వాహనదారుల మిశ్రమ స్పందన. సనత్ నగర్ టీమ్స్ లో ప్రారంభమైన ఓపీ సేవలు. తొలి రోజున దాదాపు 300 మందికి చికిత్సలు. హైదరాబాద్ లో కల్తీ నెయ్యి ముఠా గుట్టురట్టు. మొత్తం 36 టన్నుల సామాగ్రి స్వాధీనం. చెంగిచెర్లలో కోట్ల విలువైన స్థలాన్ని కాపాడిన హైడ్రా. కబ్జా కోర్ల నుంచి 1160 గజాలకు విముక్తి. డ్రైనేజీ లీకులు, ఈగల వ్యాప్తితో బోరబండ వాసుల కష్టాలు. అనారోగ్యంతో అల్లాడుతున్నామంటున్న డివిజన్ వాసులు. కేబీఆర్ పార్క్ చుట్టూ వన్ వే ట్రాఫిక్ విధానం అమల్లోకి వచ్చింది. హెచ్ సిటీ ప్రాజెక్టులో భాగంగా ఫ్లైఓవర్లు, అండర్ పాస్ల నిర్మాణ పనులు వేగవంతం చేసేందుకు పోలీసులు వన్ వే ట్రాఫిక్ విధానాన్ని అమల్లోకి తెచ్చారు. ఈ ఉదయం 6 గంటల నుంచి కొత్త ట్రాఫిక్ విధానం అమల్లోకి రాగా తొలి రోజు వాహనదారుల నుంచి మిశ్రమ స్పందన వ్యక్తమైంది. కొన్ని మార్గాల్లో ట్రాఫిక్ సాఫీగా సాగిన రోడ్ నెంబర్ 45, అగ్రసేన్ జంక్షన్, వెంకటగిరి ప్రాంతాల్లో లేన్ మార్పుల వల్ల స్వల్ప ఇబ్బందులు తలెత్తాయి. అయితే 2-3 రోజులు ఇలాంటి ఇబ్బందులు ఉంటాయని, తర్వాత అంతా సర్దుకుంటుందని పోలీసులు తెలిపారు. హైదరాబాద్ కేబీఆర్ పార్క్ చుట్టూ 1100 కోట్ల వ్యయంతో చేపట్టిన 7 ఫ్లైఓవర్లు, 7 అండర్ పాస్ల నిర్మాణ పనులను వేగవంతం చేసేందుకు పార్క్ చుట్టూ వన్ వే ట్రాఫిక్ విధానాన్ని అమలు చేస్తున్నారు. హెచ్ సిటీ ప్రాజెక్టులో భాగంగా చేపట్టిన ఈ పనులు ఇప్పటికే ప్రారంభం కాగా 15 పిల్లర్ల నిర్మాణం జరుగుతోంది. ఈ పనుల్లో మరింత వేగాన్ని పెంచేందుకు ఈ ఉదయం 6 గంటల నుంచి కేబీఆర్ చుట్టూ వన్ వే విధానాన్ని అమలు చేస్తున్నారు. ఇప్పటికే 2 సార్లు ట్రయల్ రన్ నిర్వహించిన పోలీసులు ఆ సమయంలో గుర్తించిన సమస్యలకు అనుగుణంగా మార్పులు చేశారు. కీలక ప్రాంతాల్లో రోడ్ మార్కింగ్లు, సైన్ బోర్డులు ఏర్పాటు చేశారు. 13 లేన్ చేంజర్లు, 10 ఎగ్జిట్లు ఏర్పాటు చేశారు. తొలి రోజు ఉదయం 6 నుంచి 9 గంటల వరకు చాలా మార్గాల్లో ట్రాఫిక్ సాఫీగానే సాగింది. రోడ్ నెంబర్ 45, అగ్రసేన్ జంక్షన్, వెంకటగిరి వద్ద లేన్ మారేటప్పుడు స్వల్ప ఇబ్బందులు తలెత్తాయి. ఈ విధానంపై తొలి రోజు వాహనదారుల నుంచి మిశ్రమ స్పందన వచ్చింది. కొత్త విధానంపై అవగాహన లేక కొందరు వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. మరికొందరు ట్రాఫిక్ సాఫీగా సాగుతోందని అభిప్రాయపడ్డారు. మరికొందరు చుట్టూ తిరిగి వెళ్లాల్సి వస్తోందని, ఇందుకు చాలా సమయం తీసుకుంటుందని చెబుతున్నారు. రోజు ఎక్కడ ఎంత టైం పడుతుండే? రోజు 15 నిమిషాలు. రోజు వస్తుంటారు ఏ దారిలో మీరు? అంటే మామూలుగా గంట టైం పడుతుందా మీకు రావడానికి? మామూలు 5:30 అయితే మార్నింగ్ ఇట్లా వెళ్ళిపోతా. ఇప్పుడైతే ఈ రోజు నుంచి 1 వే దానివల్ల కొద్దిగా ప్రాబ్లం. రోజు ఎంత టైం పడుతుంది? ఇవాళ ఎంత టైం పట్టింది? డైలీ అంటే ఒక 15 మినిట్స్ అవుతుంది. అక్కడ ఇంటి నుంచి ఇక్కడ గంజీనగర్ నుంచి మన ఈసుకు కూడా వెళ్ళేదానికి 15 నిమిషాలు. ఇప్పుడు మామూలు అయితే గంట పడుతుందో ఎంత అవుతుందో తెలియదు. కేబీఆర్ పార్క్ చుట్టూ ట్రాఫిక్ పరిస్థితిపై ఎప్పటికప్పుడు కంట్రోల్ రూమ్ ద్వారా పోలీసులు పర్యవేక్షిస్తున్నారు. 4 షిఫ్టుల్లో 1000 మందికి పైగా పోలీసులను ట్రాఫిక్ నియంత్రణ కోసం మోహరించారు. సీసీ కెమెరాలు, డ్రోన్లు, హైరైజ్ కెమెరాలతో నిఘా కొనసాగుతోంది. కేబీఆర్ పార్క్ వాకర్స్ కోసం ప్రత్యేక పార్కింగ్ సదుపాయం ఏర్పాటు చేశారు. దాదాపు 2 ఏళ్లు ఈ వన్ వే విధానం కొనసాగే అవకాశం ఉన్నందున వాహనదారులు ముందే ట్రాఫిక్ అడ్వైజరీలను పరిశీలించి ప్రయాణాలు ప్లాన్ చేసుకోవాలని పోలీసులు సూచించారు. ముఖ్యంగా రాంగ్ సైడ్ డ్రైవింగ్ చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కేబీఆర్ చుట్టూ మనం వన్ వే చేయడం జరిగింది. ఈ ఒక వన్ వే వారం నుంచి మనం ప్రచారం చేయడం జరుగుతుంది. చాలా మంది ప్రజలు, నేను కూడా అక్కడ ఆగి వచ్చాను, చాలా చోట్ల ప్రజలు బాగా సంతోషించారు. చాలా చోట్ల కూడా ఫాస్ట్ మూవ్మెంట్ అవుతుందని చెప్పి తెలిసింది. అక్కడక్కడ కొన్ని చోట్ల 2 చోట్ల మనము ఐడెంటిఫై చేయడం జరిగింది. అక్కడ కొంత ఇంకా సివిల్ వర్క్స్ చేయాల్సిన అవసరం అని చెప్పి కమిషనర్ గారు కూడా, వాళ్ళ టీం కూడా ఐడెంటిఫై కావడం జరిగింది. సో ఇంకా కొంతమంది ఈ మనం ఇచ్చిన అడ్వైజరీ చూడకుండా కొంతమంది అట్లా రావడం జరుగుతుంది. ప్రజలందరూ కూడా కోరుతున్నాను,
ఎందుకంటే వచ్చే వారము ఇది ఒక స్ట్రీమ్ లైన్ కావడానికి టైం పడుతుంది. ట్రాఫిక్ అడ్వైజరీస్ మళ్ళీ అట్లానే జిహెచ్ఎంసీ కమిషనర్ ఇచ్చే ఒక అడ్వైజర్ని అందరు కూడా చూసుకోవాలి, వాళ్ళు ట్రావెల్ ప్లాన్ అట్లానే చేసుకోవాలని చెప్పి కోరుతున్నాను. ఈ వన్ వే వల్ల అరౌండ్ ఒక 40 బేస్మెంట్స్ వేయడానికి అవకాశం, ఫౌండేషన్ వేయడానికి అవకాశం ఉన్నాయి. వన్ వే విల్ రిడ్యూస్ ద ట్రాఫిక్ టైం. అదేవిధంగా మీకు ఓవరాల్ చూసుకున్న ఫ్యూయల్ కన్సంప్షన్ తగ్గుతుంది. మీకు పూర్తిగా దీనివల్ల 2-3 ఏరియాల మేజర్ సిగ్నల్స్లో ఫ్రీ ఫ్లో ఉంటుంది. కొంచెం ఇనిషియల్ ఒక 2-3 డేస్ మీకు కొంచెం కష్టంగా ఉంటుంది. అండ్ కొంచెం మీరు అడ్జస్ట్ చేసుకుంటా ఈజీగా వన్ వే కూడా ప్రతి ఒక్కరికి ఫ్రీ లెఫ్ట్ తీసుకొని వెళ్ళడానికి అవకాశం ఉన్నాయి. కేబీఆర్ పార్క్ చుట్టూ బస్ స్టాప్ల వద్ద తలెత్తిన సమస్యలపై ఆర్టీసీ అధికారులతో సమన్వయం చేసుకుని 2-3 రోజుల్లో పరిష్కరిస్తామని పోలీసు అధికారులు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన సనత్ నగర్ టిమ్స్ ఆసుపత్రిలో అధికారికంగా మొదటి రోజు ఓపీ సేవలు ప్రారంభమయ్యాయి. ఈ ఆసుపత్రిని సీఎం రేవంత్ రెడ్డి సోమవారం ప్రారంభించగా రోగులకు ఓపీ సేవలను పూర్తి స్థాయిలో అందుబాటులోకి తెచ్చారు. మొత్తం 8 కౌంటర్ల ద్వారా ఓపీ రిజిస్ట్రేషన్లు నిర్వహిస్తున్నారు. తొలి రోజే సుమారు 300 మంది వరకు ఓపీ సేవలను వినియోగించుకున్నట్టు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. సనత్ నగర్ టిమ్స్లో మొదటి రోజు ఓపీ సేవలపై మా ప్రతినిధి రమ్య స్పెషల్ రిపోర్ట్. సనత్ నగర్ టిమ్స్ ఆసుపత్రిలో మే 1వ తారీఖు నుంచి ట్రయల్ రన్ బేసిస్లో ఓపీ రన్ అయినప్పటికీ ఈరోజు మొట్టమొదటిసారిగా అధికారికంగా ఓపీ అయితే ప్రారంభమైంది. దాదాపు 300 మందికి పైగా ఇక్కడికి వచ్చేటువంటి రోగులు చికిత్సలు పొందినట్టు తెలుస్తుంది. అయితే ప్రస్తుతం ఇక్కడ మనం చూస్తున్నాము, ఎవరైతే హాస్పిటల్కి వచ్చారో వాళ్ళందరూ కూడా ఫార్మసీలో మెడిసిన్ తీసుకోవడానికి ఎదురు చూస్తున్నటువంటి దృశ్యాలు మనం చూడొచ్చు. ఇక్కడ పేషెంట్స్ ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం అసలు ఎలా అనిపించింది. అమ్మ, ఇక్కడికి వచ్చారు కదా పొద్దున, అంటే ఓపీ అంతా ఎలా నడిచింది, ఎంత టైం పట్టింది మీ ట్రీట్మెంట్కి, ఎలా ఉంది హాస్పిటల్? ఓపీ ఇట్లా అంత టైం ఏం తీసుకోలేదు, తొందరగానే అయిపోయింది. పైన డాక్టర్లను కలవని చెప్పారు, కలిసాము, మంచిగానే చూశారు. రాగానే అసలు అంటే లోపలికి ఎంటర్ అయినాక మీకు టోకెన్లు ఎట్లా ఇచ్చారు, ఎక్కడ రిజిస్ట్రేషన్ చేశారు, దాని గురించి చెప్తారా? టోకెన్ అంటే నిన్న వచ్చాము, మేము ఓపెనింగ్ టైంకి వచ్చాము, మంచిగానే తొందరగానే అయిపోయింది మాకు తెలిసి. ఎట్లుంది అంటే హాస్పిటల్ చూడడానికి ఎట్లా అనిపించింది? ఇంత పెద్ద హాస్పిటల్ తేవడం మీకు ఎట్లా అనిపిస్తుంది? చాలా బాగుంది. మస్తుంది అమ్మా, చూసేటందుకు బాగా చూస్తుండరు. కడుపు నొప్పి చూపించుకుందాం. ఎట్లా అనిపించింది? డాక్టర్ మంచి మాట్లాడింది, మందులో ఏమైనా రాసిచ్చారు, అదే గోళీలకు లైన్ కూర్చున్నాం. సో అయితే ఈ రోజు నుంచి అధికారికంగా సనత్ నగర్ టిమ్స్ ఆసుపత్రిలో అయితే ఓపీ సేవలు ప్రారంభమయ్యాయి. మొత్తం 582 పడకలు అందుబాటులోకి వచ్చాయి. అయితే మొత్తం ఈ ఆసుపత్రికి సంబంధించి 1082 పడకల్ని అందుబాటులోకి తీసుకురావాలని భావించినప్పుడు కూడా తొలి విడతలు అంటే 2 విడతలుగా ఆసుపత్రిని పూర్తి స్థాయిలో ప్రారంభిస్తున్నారు. ఇందులో భాగంగా ఈ రోజు ప్రత్యేకంగా అంటే మొత్తం ఏదైతే మొదటి విడతలో భాగంగా ఇవాల్టి నుంచి 582 పడకలు అందుబాటులోకి వచ్చాయి. మిగతా 500 పడకలు సెప్టెంబర్ నుంచి అందుబాటులోకి వచ్చే అవకాశం అయితే తెలుస్తుంది. అయితే ప్రస్తుతం చూసినట్లయితే కనుక మొత్తం 16 మేజర్ ఆపరేషన్ థియేటర్లు, అదేవిధంగా 5 మైనర్ ఆపరేషన్ థియేటర్లు కూడా నేటి నుంచి అందుబాటులోకి వచ్చాయి. అయితే వీటిలో సర్జరీస్ మాత్రం ఈ నెల 20వ తారీఖు నుంచి అందుబాటులోకి వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇక ఏదైతే ఇన్ పేషెంట్స్, కేవలం ప్రస్తుతానికి ఓపీ మాత్రం ప్రారంభమైంది, ఇన్ పేషెంట్లకు సంబంధించినటువంటి సర్వీసెస్ అన్నీ కూడా ఈ నెల 20వ తారీఖు నుంచి అందుబాటులోకి వస్తాయని చెప్పి కూడా అధికారులు అయితే చెప్తున్నారు. అటు ఎమర్జెన్సీ సర్వీసెస్కి సంబంధించి కూడా వచ్చే నెల నుంచి అందుబాటులోకి వచ్చే అవకాశం మనకి కనిపిస్తుంది. ఇక ప్రధానంగా సనత్ నగర్ టిమ్స్ ఆసుపత్రి విషయానికి వచ్చినట్లయితే కనుక ఇక్కడ 1082 పడకలతో ఆసుపత్రిని సిద్ధం చేయడం మాత్రమే కాదు, ఎమర్జెన్సీకి సంబంధించి ప్రత్యేకంగా 300 పడకల్ని కేటాయించారు. ఈ 300 పడకల్లో ప్రీ ఆప్ కోసం 330 పడకలు, అదేవిధంగా పోస్ట్ ఆప్ కోసం 20 పడకల్ని సిద్ధం చేయడం జరిగింది. ఇక ఎమర్జెన్సీకి సంబంధించి ఒక 4 ఆపరేషన్ మేజర్ మాడ్యులర్ ఆపరేషన్ థియేటర్లను 4ని పూర్తిగా ఎమర్జెన్సీ సేవల కోసమే కేటాయించారు. ఇక వీటితో పాటుగా సనత్ నగర్ టిమ్స్ విషయానికి వచ్చినప్పుడు ప్రత్యేకంగా చెప్పాల్సిన విషయం ఏంటంటే, ప్రభుత్వ ఆసుపత్రులు అనగానే మనకు ముందుగా గుర్తొచ్చేది వైద్య పరీక్షల కోసం తిరగాలి, గంటలు ఎదురు చూడాల్సిన పరిస్థితి, కొన్ని రకాల వైద్య పరీక్షలు అసలు అందుబాటులోనే ఉండవు అనేది ఎంతో కాలం నుంచి వినపడే విమర్శ. అయితే ఇందుకు భిన్నంగా సనత్ నగర్ టిమ్స్ ఆసుపత్రిలో ఎవరైతే ఇన్ పేషెంట్స్ కావచ్చు, ఎమర్జెన్సీకి కావచ్చు, రోగులు వచ్చి అడ్మిట్ అయిన తర్వాత వాళ్ళు వైద్య పరీక్షల కోసం, ముఖ్యంగా బ్లడ్ టెస్టుల కోసం తిరగాల్సిన అవసరం లేకుండా న్యూమాటిక్ ట్యూబల్ షూట్ సిస్టమ్ని ఒకదాని అందుబాటులో తీసుకొచ్చారు. అంటే ఇక్కడ ఏదైతే వార్డులు ఉంటాయో ఆ వార్డు లోపల ఒక ఎక్విప్మెంట్ని ప్రత్యేకంగా డిజైన్ చేసి ఉంచుతారు. అది అందులో కనుక ఒక ట్యూబ్ లోపల ఈ టెస్ట్లకు సంబంధించినటువంటి ఈ శాంపిల్స్ ఏవైతే ఉంటాయో వాటిని
పెట్టి ఏ రూమ్కి ఈ శాంపిల్స్ పంపించాలనుకున్నారు దాని నెంబర్ ప్రెస్ చేసినట్లయితే కనుక ఆటోమేటిక్గా వీటికి సంబంధించినటువంటి శాంపిల్స్ అన్నీ కూడా అక్కడికి వెళ్ళి చేరుతాయి. ఈ న్యూమాటిక్ ట్యూబల్ సిస్టమ్ ద్వారా వీళ్ళంత సులభంగా ఈ యొక్క అన్ని టెస్టులకు సంబంధించిన పంపించవచ్చు. ఓపీ ఎట్లా ఇచ్చారు? డిజిటల్ ఓపీ ఇచ్చిరా? అక్కడ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఎంత టైం పట్టింది? మంచిగా రిజిస్ట్రేషన్ చేసుకొని ఆధార్ కార్డు తీసుకొని ఆధార్ కార్డు నెంబర్ వేసుకొని మా ఫోన్ నెంబర్ రాసి ఎక్కడ వెళ్ళాలి, మీకు ఏమైనా జరిగింది, ఎక్కడ నొప్పులు ఉన్నాయని రాసుకొని అందరు రాసి ఆ వార్డుకు పంపించారు. మనం వాళ్ళే పంపించారు. దూరంకి వెళ్ళి వచ్చినామంటే డాక్టర్ సార్ ఏమన్నాడంటే 1 మంత్కి ఇస్తున్నాం రెడ్డి మీకు, మీరు మళ్ళీ 1 మంత్కు రమ్మన్నాడు. సరే పర్వాలేదు, ఇప్పుడు కొత్తగా మేడం ఇది కొత్తగా ఇవ్వాలనే కదా. ఓపీ రిజిస్ట్రేషన్స్ అయితే బాగానే చేశారని చెప్పి సులభంగా అర్థమైంది వీలుగా వీళ్ళని అంటే పేషెంట్స్ ఎవరైతే ఓపీ దగ్గరకు వచ్చారో వాళ్ళని ఎక్కడికి వెళ్ళాలి, ఓపీ రిజిస్ట్రేషన్ తర్వాత వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలన్న వివరాలను కూడా చెప్పి ఆ డాక్టర్ దగ్గరికి పంపుతున్నారు. డాక్టర్లు కూడా చాలా మంచిగా మాట్లాడుతున్నారు అనేది ప్రస్తుతం ఇక్కడికి వచ్చినటువంటి రోగులు చెబుతున్నట్టు మాట. ఇక దీంతో పాటు చూసినట్లయితే కనుక ఈ టిమ్స్ ఆసుపత్రిలో ప్రత్యేకంగా సిటీ కావచ్చు, ఎంఆర్ఐ కావచ్చు, టెస్లా మిషన్స్ ఇలా అన్ని రకాలైనటువంటి ఆధునిక వైద్య పరీక్షలకు సంబంధించినటువంటి యంత్రాలన్నింటినీ కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు. అయితే పూర్తి స్థాయిలో ప్రస్తుతం కేవలం ఓపీ మాత్రమే రన్ అవుతుండగా ఈ నెల 20వ తారీఖు నుంచి ఇటు ఇన్ పేషెంట్ సర్వీసెస్ కూడా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఇక వీటితో పాటుగా అక్టోబర్ నాటికి పూర్తి స్థాయిలో శస్త్రచికిత్సలు కావచ్చు, అదేవిధంగా ఎమర్జెన్సీ సర్వీసెస్ సైతం అందుబాటులోకి వస్తాయి. ఇక ఆసుపత్రికి సంబంధించి రోగులకి అత్యవసర సంబంధించినటువంటి ట్రాన్స్పోర్టేషన్ కోసం 2 అంబులెన్స్ని ఎప్పుడు 24 గంటల పాటు సిద్ధంగా ఉంచుతున్నారు. ఇక 4 షిఫ్ట్లో అంటే పూర్తి స్థాయిలో ఆసుపత్రి అందుబాటులోకి వచ్చిన తర్వాత మొత్తం 4 షిఫ్ట్లో అటు సిబ్బందిని కూడా అందుబాటులో ఉంచుతున్నారు. మొత్తం 2000 మంది పైగా సిబ్బంది రిక్రూట్మెంట్కి సంబంధించి వైద్య ఆరోగ్య శాఖ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మొత్తంగా చూసినట్లయితే కనుక తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖలో విప్లవాత్మకమైనటువంటి మార్పులకు శ్రీకారం చుడుతూ టిమ్స్ ఆసుపత్రులు అంటే పూర్తిగా ఉచితంగా వైద్య సేవలు, ఆరోగ్యశ్రీ కింద ఇక్కడ పూర్తిగా ఉచితంగా వైద్య సేవలు అందిస్తారు. కేవలం ఇతరులు ఎవరైతే అంటే ఆరోగ్యశ్రీ కావచ్చు, సిఎంఆర్ఎఫ్ కింద రాని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి కేవలం నామినల్ ఛార్జెస్తో మాత్రమే టిమ్స్లో చికిత్సలు పొందే అవకాశాన్ని కల్పిస్తూ సూపర్ స్పెషాలిటీ వైద్యాన్ని ప్రతి ఒక్కరికి చేరువ చేస్తూ ఈ యొక్క సనత్ నగర్ టిమ్స్ ఆసుపత్రి అయితే నేటి నుంచి అందుబాటులోకి వచ్చింది. ఓపీ సేవలను రోజు దాదాపు 300 మంది పైగా రోగులకు ఓపీ సేవలను సైతం అందిస్తున్నారు. త్వరలోనే ఇన్ పేషెంట్స్, ఎమర్జెన్సీ సర్వీసెస్, శస్త్రచికిత్సలు సైతం అందుబాటులోకి రానున్నాయి. కెమెరా పర్సన్ రమణ మహేష్తో రమ్య, ఈటీవీ న్యూస్, హైదరాబాద్. కల్తీ ఆహారం నుంచి హైదరాబాద్ను విముక్తి చేసే లక్ష్యంతో పనిచేస్తున్న పోలీసులు కల్తీ నెయ్యి ముఠాగుట్టును రట్టు చేశారు. వివిధ ప్రాంతాల్లో తనిఖీలు చేసిన పోలీసులు 25.5 టన్నుల కల్తీ నెయ్యిని స్వాధీనం చేసుకున్నారు. 11 టన్నుల ముడి సరుకు పట్టుకున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి ముడి పదార్థాలు, ప్రమాదకర కెమికల్స్ తెప్పించుకొని కల్తీ నెయ్యి తయారు చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ కల్తీ నెయ్యిని హోటళ్లు, రెస్టారెంట్లు, స్వీట్ షాపులు, ఆయుర్వేద దుకాణాలకు సరఫరా చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కల్తీ ఆహారం నుంచి రాష్ట్రాన్ని విముక్తి చేసే లక్ష్యంతో పనిచేస్తున్న పోలీసులు కల్తీ నెయ్యి ముఠా గుట్టును రట్టు చేశారు. హైదరాబాద్లోని వివిధ ప్రాంతాల్లో తనిఖీలు చేసిన పోలీసులు 25.5 టన్నుల కల్తీ నెయ్యిని స్వాధీనం చేసుకున్నారు. 7 టన్నుల క్రీమ్, 1200 లీటర్ల పామాయిల్, 600 లీటర్ల వనస్పతిని స్వాధీనం చేసుకున్నారు. కల్తీ నెయ్యిని పాల పదార్థాలు లేకుండా కేవలం పామాయిల్, స్కిమ్డ్ మిల్క్ పౌడర్, స్టార్చ్, ప్రమాదకర కెమికల్స్, ఆర్టిఫిషియల్ ఫ్లేవర్లు కలిపి తయారు చేస్తున్నట్లు గుర్తించారు. 100% ప్యూర్ దేశీయ నెయ్యి, ఫామ్ ఫ్రెష్ నెయ్యి పేర్లతో లైసెన్స్, ఎక్స్పైరీ డేట్ లేకుండా నకిలీ లేబుళ్లతో మార్కెట్లో విక్రయిస్తున్నట్లు హైదరాబాద్ సిటీ టాస్క్ ఫోర్స్ డీసీపీ వైభవ్ గైక్వాడ్ తెలిపారు. ఫుడ్ సేఫ్టీ లైసెన్స్ లేకుండా లూజు నెయ్యి అమ్మినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. నిందితులపై ఆహార భద్రతా చట్టం ప్రకారం కేసులు నమోదు చేస్తామని చెప్పారు. కల్తీ ఆహార పదార్థాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అనుమానాస్పదంగా తక్కువ ధరకు విక్రయించే నెయ్యి, పాలను కొనుగోలు చేయవద్దని సూచించారు. సో ఈ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ వాళ్ళు 2 టైప్స్ ఆఫ్ అడల్టరేషన్ చేస్తారు. ఒకటి ఈ మిల్క్ ఫ్యాట్లో కొన్ని మిల్క్ ఫ్యాట్ రిప్లేస్ చేసి దీంట్లో పామ్ ఆయిల్ మిక్స్ చేయడం, ఫ్లేవర్ కోసం ఇది అరోమాటిక్ ఫ్లేవర్ కోసం ఇది సిఈసి కెమికల్ మిక్స్ చేయడం, తర్వాత టెక్స్చర్ కోసం స్టార్చ్ మిక్స్ చేయడం, రవా, వేరే ఉప్మా ఈ టైప్లో స్టార్చ్ మిక్స్ చేసి అది టెక్స్చర్ క్రియేట్ చేస్తారు. సో అదే ఒక టైప్లో వైలేషన్స్ ఉంది. సో వితౌట్ మిల్క్ ఫ్యాట్ స్కిమ్డ్ మిల్క్ పౌడర్ ఉంది, దీంట్లో 0 ఫ్యాట్ ఉంది మిల్క్ ఫ్యాట్. వాళ్ళు పామ్ ఆయిల్ మిక్స్ చేయడం, తర్వాత ఈ సిఈసి కెమికల్ ఫ్లేవరింగ్ ఏజెంట్ మిక్స్ చేయడం అండ్ స్టార్చ్ మిక్స్ చేయడం నడుస్తుంది. సో ఈ రకాలుగా వాళ్ళు ఈ ఘీ ప్రిపేర్ చేస్తున్నారు. 100 లీటర్లో ఘీలో 15 to 20 లీటర్స్ పామ్ ఆయిల్ మిక్స్ చేస్తారు. ఆ టేస్ట్ మేనేజ్ చేయడానికి మళ్ళీ 7 to 8 kgs వనస్పతి మిక్స్ చేస్తారు.
సో ఈ రకంగా వాళ్ళు ఈ టేస్ట్ మేనేజ్ చేస్తారు. ఈ కల్తీ నెయ్యి వాడితే గుండె జబ్బులు, చర్మ వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందన్న హైదరాబాద్ సిపి సజ్జనార్ మంచి వాసన ఉందని, ఈ తరహా కల్తీ నెయ్యిని కొనవద్దని ప్రజలకు సూచించారు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడే కల్తీ రాయుళ్లపై అవసరమైతే పీడీ యాక్ట్ ప్రయోగిస్తామని సజ్జనార్ హెచ్చరించారు. టీజీ సేఫ్తో సమన్వయం చేసుకుని రాబోయే రోజుల్లో మరిన్ని దాడులు చేస్తామని వెల్లడించారు. 130 ఎస్టాబ్లిష్మెంట్స్ ని మనం చెక్ చేశాను. దాంట్లో 39 గీ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఉన్నాం. అట్లానే 91 గీ సెల్లింగ్ అవుట్లెట్స్ ఉన్నాం. అది ఎట్లా తయారు చేస్తారంటే ఈ పామ్ ఆయిల్, వనస్పతి డాల్డా యూజ్ చేయడము, ఆర్టిఫిషియల్ గీ ఫ్లేవర్ ని వాడేసి అది ఒక ఆల్మోస్ట్ టేస్ట్ ఇమిటేట్ అవుతుంది. అది ఆల్మోస్ట్ గీ టేస్ట్నే వస్తుంది. ఇంకోటి ఈ యొక్క స్కిమ్డ్ మిల్క్ పౌడర్, అంటే మీకు బయట దొరికే ఒక స్కిమ్ మిల్క్ పౌడరు, దాంట్లో కూడా మనకు అది ఆల్మోస్ట్ ఇట్స్ 0% మిల్క్ ఫ్యాట్. మీకు స్కిమ్డ్ మిల్క్ అంటే ఎటువంటి మిల్క్ ఫ్యాట్ ఉండదు. ఈ రెస్టారెంట్స్, టిఫిన్ సెంటర్స్, చాలా చోట్ల కూడా స్వీట్లు కూడా మనము ప్యూర్ నీ స్వీట్ అని చెప్తుంటారు. కూడా ఒక రకమైన అడల్ట్రేషన్ ఉంటుంది. ఈ మధ్యలో మనము ఆయుర్వేదిక్ లో కూడా చాలా నెయ్యి వాడుతున్నారు. ఆ నెయ్యి ఆయుర్వేదిక్ డాక్టర్స్కి ఇచ్చే నెయ్యి కూడా ఒక రకమైన అది కూడా అడల్ట్రేషన్ ఉంటుంది. ఇట్లా వాళ్ళు 4 టైప్ అడల్ట్రేషన్ ద్వారా ఈ యొక్క గీ అమ్మడం జరుగుతుంది. ఈ మిల్క్ క్రీమ్ కూడా బయట నుంచి రావడం జరుగుతుంది. మెయిన్లీ హర్యానా, మహారాష్ట్ర, యూపీ, ఎంపీ, గుజరాత్, కర్ణాటక, తమిళనాడు నుంచి కూడా వాళ్ళు తెచ్చుకోవడం జరుగుతుంది. మరిన్ని నగర వార్తలు వేగంగా సంక్షిప్తంగా చూద్దాం. అత్తాపూర్లోని జాయ్ ఆసుపత్రిలో ఓ మహిళ మృతి చెందింది. జ్వరంతో శ్రీలత అనే మహిళ ఆసుపత్రిలో చేరగా పరిస్థితి విషమించి ప్రాణాలు కోల్పోయింది. ఆర్ఎంపీ డాక్టర్ ఇచ్చిన ఇంజెక్షన్ వల్లే మహిళ మృతి చెందినట్లు ఆమె కుటుంబ సభ్యులు ఆరోపించారు. శ్రీలత మృతి చెందినట్టు తెలుసుకుని ఆర్ఎంపీ డాక్టర్ అశోక్ పరారైనట్లు బాధితులు తెలిపారు. సికింద్రాబాద్లో అదృశ్యమైన 2 చిన్నారులను గోపాలపురం పోలీసులు గంటల్లోనే రక్షించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. పాత బస్తీ యాకుపురకు చెందిన ఓ మహిళ 3 పిల్లలతో బయటకు వెళ్లగా రైల్వే స్టేషన్ సమీపంలో చిన్నారులు ఉబైద్, అహాన్ అదృశ్యమయ్యారు. వెంటనే బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. తక్షణమే రంగంలోకి దిగిన పోలీసులు రెజిమెంటల్ బజార్ బస్తీలో చిన్నారులను గుర్తించి తల్లికి అప్పగించారు. మద్యం మత్తులో కార్మికుల మధ్య ఘర్షణలు తలెత్తడంతో ఓ యువకుడు దారుణ హత్యకు గురైన ఘటన రాజేంద్రనగర్ పిఎస్ పరిధిలోని బండ్లగూడ రివర్స్ స్వైప్ విల్లా వద్ద చోటు చేసుకుంది. భవన నిర్మాణ పనులు పనిచేస్తున్న కార్మికులు అక్కడే మద్యం సేవిస్తుండగా వివాదం తలెత్తింది. ఈ క్రమంలో ఓ వ్యక్తి ఇనుపరాడుతో అనికేత్పై బలంగా దాడి చేశాడు. తీవ్ర గాయాలైన అనికేత్ అక్కడికక్కడే మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. ఇది తెలిసి అక్కడకు వెళ్లిన పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఎస్టీఎఫ్ పోలీసులు 8.3 కిలోల గంజాయిని పట్టుకున్నారు. ఒడిశాకు చెందిన గగన్ దాస్ అనే వ్యక్తి ఒక సంచిలో తీసుకువచ్చిన గంజాయిని ఎస్టీఎఫ్ ఎస్ఐ మంచు తన సిబ్బందితో కలిసి పట్టుకున్నారు. ఒడిశా నుంచి తెచ్చిన గంజాయిని చిలకలగూడకు చెందిన ఓ వ్యక్తికి ఇచ్చేందుకు గగన్ దాస్ ఎదురు చూస్తుండగా పోలీసులు అతన్ని పట్టుకున్నారు. అతని నుంచి 5 లక్షల రూపాయల విలువ చేసే గంజాయి స్వాధీనం చేసుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ప్రీమియం క్విక్ సర్వీస్ రెస్టారెంట్ బ్రాండ్ జర్మన్ డోనర్ కబాబ్ భారత్లోకి అడుగుపెట్టింది. దేశంలోనే తొలి అవుట్లెట్ను హైదరాబాద్ ఫిల్మ్ నగర్లో ప్రారంభించింది. దశల వారీ దేశవ్యాప్తంగా విస్తరిస్తామని, దీర్ఘకాలంలో 450కి పైగా రెస్టారెంట్లు ఏర్పాటు చేయడమే లక్ష్యమని నిర్వాహకులు తెలిపారు. వినియోగదారులకు నాణ్యమైన ఆహారం అందించేందుకు ప్రాధాన్యమిస్తామని జర్మన్ డోనర్ కబాబ్ ఇండియా సీఈఓ విక్రాంత్ తోమర్ తెలిపారు. బోరబండ డివిజన్ హైటెక్ నగరానికి ఆనుకునే ఉన్న అభివృద్ధిలో మాత్రం గుండుసున్నా. పక్కనే ఉన్న జూబ్లీహిల్స్లో పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు, వాణిజ్య సదుపాయాలు, అందమైన రోడ్లు ఉంటే ఆ డివిజన్లో మాత్రం కనీస వసతులే కనిపించవు. ప్రభుత్వాలు, అధికారులు మారుతున్నారు, కానీ బోరబండ భవిష్యత్తు మాత్రం మారడం లేదు. చక్కగా రోడ్లు ఉండవు, చెత్త తీయరు, తాగునీరు సకాలంలో రావు. ఇక డ్రైనేజీ లీకేజీల వల్ల దోమలు, ఈగలతో అనారోగ్యాలకు గురవుతున్న బోరబండ డివిజన్ దుస్థితిపై ఈటీవీ ప్రత్యేక కథనం. ఇరుకు రోడ్లు, వాటిల్లో గుంతలు, డ్రైనేజీ లీకేజీలతో రోడ్లపై పారే మురుగునీరు,
పేరుకుపోతున్న చెత్తా చెదారం, పెరిగిపోతున్న కుక్కలు. ఇది జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని బోరబండ డివిజన్ పరిస్థితి. డివిజన్లోని చాలా ప్రాంతాలకు సరైన డ్రైనేజీ వ్యవస్థ లేదు. ఫలితంగా మురుగునీరు ఉప్పొంగి రోడ్లపై పారుతోంది. రహదారులపై గుంతలతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. స్ట్రీట్ లైట్లు పనిచేయవు. కాలనీల్లో పేరుకుపోతున్న చెత్తను తీసేవారే ఉండరు. ఈ సమస్యలకు తోడు హైటెన్షన్ వైర్ల వల్ల ప్రాణభయం కూడా స్థానికులకు పట్టుకుంది. సకాలంలో తాగునీరు రాకపోవడం, ట్రాఫిక్ జామ్, ఇలా చెప్పుకుంటూ పోతే బోరబండలో లేని సమస్య అంటూ ఉండదు అన్నట్లుగా ఉంది. బోరబండలోని సైట్ 3, భరత్ నగర్, బంజారానగర్, ఎన్ఆర్పురం వంటి తదితర బస్తీల్లో మౌలిక వసతులు కూడా కరవయ్యాయి. డ్రైనేజీ దెబ్బతిని మురుగునీరు రోడ్లపై పారుతోంది. అదే రహదారులపై గుంతలు ఉండటంతో రోజుల తరబడి ఆ మురుగునీరు నిలిచి ఉంటుందని స్థానికులు చెబుతున్నారు. ఆ మార్గం గుండా వెళ్లే వాహనాలతో పాటు చిన్నారులు, మహిళలు, వృద్ధులు ఇబ్బందులు పడుతున్నారని వాపోయారు. మురుగునీటిపై నడవటం వల్ల అనారోగ్య సమస్యలు వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇరుకు రోడ్లు, వాటిపై నిత్యం ట్రాఫిక్ రద్దీ తమకు నరకం చూపిస్తున్నాయని స్థానికులు అంటున్నారు. రోడ్ వైండింగ్ లేదు సార్. ఇంకా బస్సెస్ సైడ్ 3 బస్సెస్ వస్తుండే, బస్సెస్ వస్తలేవు. ముందు 10 బస్సుల దాకా వస్తుండే, ఇప్పుడు ఒక్క బస్సు వస్తలేదు. ట్రాఫిక్ జామ్ అయిపోతుంది. ఈ హైటెక్ బొరవాడ నుంచి హైటెక్ పోయే రోడ్ లో ఇక్కడ సునం చెరువు దగ్గర రోడ్ మోరీ కట్టిరు. మొత్తం పూర్తిగా కాలేదు. ఆ రోడ్ మొత్తం పూర్తిగా అయితేనన్నా పబ్లిక్ కంటిన్యూ పోతుండే. రోడ్డు గురించి పబ్లిక్ ఆగిపోతున్నారు, యాక్సిడెంట్ అవుతున్నాయి. ఈ సైడ్ 3 లో ఒక ట్రాఫిక్ సిగ్నల్ పెడితే బాగుంటుండే. ప్రజలకు అందరికీ ఈ రోడ్ అందుబాటులో రావడం చాలా సంతోషకరమైన విషయం. అయినా మా ప్రాణం ఏంటంటే స్పీడ్ బ్రేకర్లు రోజు యాక్సిడెంట్లు జరగడం జరుగుతున్నాయి. మేము ప్రభుత్వాన్ని కోరడం ఏమనగా దయచేసి ఇక్కడ స్పీడ్ బ్రేకర్లు అరేంజ్ చేయమని కోరడం జరుగుతుంది. బోరబండలోని చాలా కాలనీల్లో మున్సిపాలిటీ వారు చెత్తను తీయనందున దోమలు, ఈగలు, కుక్కల బెడద పెరుగుతోందని డివిజన్ వాసులు ఆందోళన వ్యక్తం చేశారు. చెత్తా చెదారం రోజురోజుకి పేరుకుపోయి దుర్వాసన వస్తోందని వాపోయారు. తాగునీరు సకాలంలో రావడం లేదని, ఈ సమస్యపై ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని స్థానికులు ఆక్షేపించారు. నీళ్లు బాగా పొంగి వాటర్ దాంట్లోకి వచ్చేస్తున్నాయి. అది చెత్త కూడా, మట్టి కూడా కంప్లైంట్ పెడితే కూడా వచ్చి తీస్తలేరు. మాకు నీళ్ళది చాలా ప్రాబ్లం ఉంది. నల్లలు కూడా సరిగ్గా ఇప్పట్లేరు. టైం లేదు, టేబుల్ లేదు నల్లలు ఇప్పడానికి. ఇప్పుడు పడితే అప్పుడు ఇప్పుతున్నారు. రాత్రి 12-1 గంటకు అట్లా ఇప్పుతున్నారు. మాకు నీళ్లు రావట్లేదు బాబు. 2 రోజులకోసారి రావట్లేదు. 4 రోజులకోసారి వాళ్ళు ఇష్టమైనప్పుడు వదులుతారు. సాయంత్రం, రాత్రికో, పొద్దునో వదులుతారు నీళ్లు. చాలా ప్రాబ్లం అవుతుంది. 3 రోజులకోసారి వదులుతున్నారు. రోజున వదలొచ్చు కదా, వదలట్లేదు. డ్రైనేజీలు నిండిపోయి పోతానే ఉంటాయి. నడచడానికి ఉండదు, చేయడానికి ఉండదు. ఎన్నికల సమయంలో తప్పితే తమ డివిజన్ను పట్టించుకునే నాదుడే లేరని బోరబండవాసులు చెబుతున్నారు. ఇకనైనా తమ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపించాలని కోరుతున్నారు. డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరచాలని, ట్రాఫిక్ కు చెక్ పెట్టి రోడ్లు అభివృద్ధి చేయాలని, తాగునీరు సకాలంలో అందించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా బోడుప్పల్ మున్సిపల్ సర్కిల్ పరిధిలోని చెంగిచెల్ల క్రెసెంట్ నగర్ కాలనీలో కోట్ల రూపాయల విలువైన పార్కు స్థలాన్ని హైడ్రా కాపాడింది. ఈ పార్కు స్థలాన్ని కబ్జాదారుల నుంచి రక్షించాలంటూ కాలనీవాసులు చేసిన ఫిర్యాదుపై హైడ్రా విచారణ జరిపింది. ఈ ఫిర్యాదు అందిన వెంటనే పార్కు స్థలాన్ని కాలనీ ఏర్పాటు సమయంలో కేటాయించిన లేఅవుట్ను పరిశీలించారు. సర్వే నెంబర్లు 139, 134లో వేసిన లేఅవుట్లో 1160 గజాల స్థలాన్ని పార్కు కోసం కేటాయించినట్టు నిర్ధారించారు. తప్పుడు పత్రాలతో కబ్జాదారులు ఈ స్థలాన్ని ఇంటి స్థలాలుగా విక్రయించారని హైడ్రా అధికారులు గుర్తించారు. ఆ స్థలం చుట్టూ ఇనుప కంచె ఏర్పాటు చేసిన హైడ్రా అధికారులు హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేశారు. హైడ్రా చర్యలతో కాలనీవాసులు సంతోషం వ్యక్తం చేశారు.